విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని, ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. విజయవాడలో అంబేద్కర్ మహనీయుని విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ సూచన మేరకు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం క్వారీ జంక్షన్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ గోడూరి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ ముఖలు దాడి చేశారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుందన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. నక్కా శ్రీనాగేష్ మాట్లాడుతూ, భారతదేశ రాజకీయాల్లో ఇంత దారుణమైన పాలన సాగటం ఇప్పటి వరకు జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, కాటం రజనీకాంత్, మార్తి లక్ష్మి, సాలా సావిత్రి, దాసి వెంకట్రావు, కానుబోయిన సాగర్, మధ్య అప్పారావు, బిల్డర్ చిన్న, గణేష్, సాంబా, తిరగటి దుర్గా, బాలశ్రీధర్, కొమ్మోజు దుర్గారావు, గాల చంటిబాబు, ఎస్కే ఖాన్, అనంతలక్ష్మి, అనురాధ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పి దృష్టిసారం చేసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు చేస్తూ ప్రజల దాన్ని మళ్లించడానికి ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేసి ఘటనలన్నీ ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఇదే విధంగా మేము జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి మెమరాండం ఇస్తాం. నిన్ననే అనపర్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు కోసి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ని కిడ్నాప్ చేయబోయారు. ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి తగిన రక్షణ ఏర్పాటు చేసుకుంటాం. అంటే మీరు హామీలు ఇస్తూ దృష్టిసారం చేసి అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు మీకు ఓటేస్తారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దాడులకు, రుసుగులకి ప్రజల దృష్టి మళ్లించాలని చెప్పి చూస్తున్నారు. ఇదంతా మాత్రం బాగుంటారు. మంచి పరిపాలన అందించండి, లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గుణపాఠం ఇస్తారు. అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున విజయం చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాం. ఈ దాడిని ఖండిస్తూ మేమంతా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మీ ముందుకు వచ్చాం. ఈ దాడిని ఖండిస్తూ ప్రజలందరినీ కూడా ఈ కూటమి యొక్క మనోభావాలు తెలుసుకుని రానున్న రోజుల్లో మీరు వారికి బుద్ధి చెప్పాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం.